నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు క్రైస్తవులకి పూర్తి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. గుంటూరులో క్రైస్తవ భవనాన్ని తామే పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. గత 5 ఏళ్లలో పాలకులు భవన నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేశారని చెప్పారు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకి ఆర్థిక సాయం చేయడం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవులతో కలిసి సీఎం చంద్రబాబు క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు, సవిత గారు, గౌరవనీయులు రెవరెండ్ బిషప్ జయరావు గారు, గౌరవనీయులు శ్రీ రెవరెండ్ సజ్జా రత్నకుమార్ గారు, శ్రీ రెవరెండ్ యు జోసఫ్ రత్నాకర్ గారు, రెవరెండ్ కె రవికుమార్ గారు, రెవరెండ్ సిహెచ్ బుజ్జిబాబు గారు, రెవరెండ్ విజయ్ కుమార్ కొడాలి గారు, వేదికపైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారు, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, విధాన మండలి చైర్పర్సన్ జకియా కానం గారు, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రైస్తవ సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్. ఈరోజు ఇక్కడుండే వాళ్లే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటు తెలంగాణ రాష్ట్రం, భారతదేశం, ప్రపంచంలో ఉండే క్రిస్టియన్ సోదరి సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్. యేసు ప్రభు జన్మించిన రోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. లోక రక్షకుడైన ప్రభు కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రిస్టియానిటీ. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్లో మెరుగైన సేవలు అందిస్తున్నారంటే ఇప్పుడు కాదు, స్వతంత్రం రాకమునప్పటి నుంచి కూడా ఒక మంచి కాలేజీ పెట్టి. బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు బాగా దగ్గరగా ఉందన్న ఐఎండీ ప్రత్యేక అలర్ట్ జారీ చేసిన ఏపీ ఎన్డీఎంఏ నైరుతి బంగాళాఖాతం పరిష్ట పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు అత్యంత చేరువలో అల్పపీడనం కొనసాగుతుందని ఐఎండీ అమరావతి విభాగం తెలిపింది. ఈ అల్పపీడనం రేపు కూడా నైరుతి బంగాళాఖాతంలోనే కొనసాగే అవకాశం ఉందని తెలియజేసింది. కాదేది అవినీతికి అనర్హత అన్నట్లుగా గత 5 ఏళ్లు జగన్ పాలన సాగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ తెలిపారు. మరొకసారి తప్పులు చేయకుండా ఉండాలంటే చేసిన అరాచకాలకు వైసీపీ నేతలు ఫలితం అనుభవించి తీరాలని చెప్పారు. అయ్యో పాపమని వారిని వదిలిపెట్టకుండా తప్పకుండా శిక్షించాలని సీఎం చంద్రబాబుకు సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దుర్మార్గాలు దాంట్లోంచి రాష్ట్రం బయటపడింది, రాష్ట్రానికి డెమోక్రసీ వచ్చింది. కాదేది అవినీతికి అనర్హత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో జరిగింది. అయినా మా కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళని జైల్లో పెట్టారు, మా బోటి వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టారు అర్ధరాత్రుల వరకు. అన్నీ అనుభవించాం. ఈరోజు వాళ్ళ పాపాలు పండే. మేము కూడా ఏం కోరుతున్నామంటే కూటమి ప్రభుత్వం, మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని, మీరు సాఫ్ట్గా ఉండబాకండి. వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పేదోళ్ల భూములు లాక్కోవటం, వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం మా 40 years, మా 40 ఏళ్ల చరిత్రలో ఇటువంటి ఎప్పుడు చూడలే. లాస్ట్ 5 years నేర చరిత్ర. అందుకని తప్పులు చేసిన వాళ్ళు అనుభవించాలా, దాంట్లో రాజీ వద్దు. మీ సాఫ్ట్ నేచర్ మా చంద్రబాబు నాయుడు గారికి పోనీలే అయ్యో పాపం అనేది వద్దని చెప్తున్నా. ఎందుకంటే ఇంకొకసారి
ఇటువంటి నేరాలు ఘోరాలు సొసైటీలో జరగకుండా ఉండాలంటే దే ఆర్ పనిషబుల్, వాళ్ళ పనిష్మెంట్ జరగాలి. ఏదేమైనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, జనసేన కూటమి నాయకత్వంలో అన్నీ గాడిన పడుతున్నాయి. ఒక రోడ్లు కాదు, ఒక ఇరిగేషన్ సిస్టమ్ కాదు, ఒక రాజధాని కాదు, అన్నీ ట్రాక్లో పడుతున్నాయి. అందరూ కలిసి కష్టపడి పనిచేస్తున్నారు మా మంత్రులు కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తాను. బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్ ఎస్టేట్ లో ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి ఇడుపులపాయకు జగన్ వచ్చారు. తండ్రికి నివాళులర్పించిన అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్ లో ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జగన్ కుటుంబ సభ్యులు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. మధ్యాహ్నం 3:30 ఆయన ఇడుపులపాయ నుంచి పులివెందులకు బయలుదేరుతారు. పులివెందులలో నివాసంలో బస చేస్తారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకి పులివెందుల విజయ గార్డెన్స్ లో జరిగే వివాహానికి హాజరవుతారు. వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ కి 1200 కోట్ల అప్పులు చేయడంతో సహా 900 కోట్లు బకాయిలు పెట్టిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమంగా అర్హత లేకున్నా ఉద్యోగుల్ని నియమించిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ₹1,15,00,000 అక్రమంగా చెల్లించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు 15 రోజుల సమయం ఇచ్చామని గుర్తు చేశారు. నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమంగా అర్హత లేకున్న ఉద్యోగుల్ని నియమించిందని ఈ సందర్భంగా మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఫైబర్ నెట్ లో నియమితులైన 410 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నామని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. చెప్పడం కూడా జరిగింది మీ అందరికీ ఇంటర్నల్గా కూడా. సో ఈరోజు మొత్తం 410 మందిని తొలగిస్తున్నాము. దీని తర్వాత లీగల్గా దీని మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు మా అధికారులు తీసుకుంటారు. ఇది ఈరోజు యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. ఎనీథింగ్ సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఉద్యోగం ఇందా చెప్పే కదా, మా కన్సర్న్ అంటే డెఫినెట్గా కన్సర్న్ ఉంటుంది. వాళ్ళు ఏదో చిన్నవాళ్ళు 30,000, 40,000, 20,000 పాపం వచ్చిన వాళ్ళ మీద కాదు, కాకపోతే ప్రాపర్గా లేదు కాబట్టి తీసేస్తున్నాం. డెఫినెట్గా ఆ రోజున ఎవరైతే దీన్ని అప్రూవ్ చేసి పేమెంట్లు చేశారో, శాలరీస్ ఇచ్చారో, అది ఎండీ గారు కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, డెఫినెట్గా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 రోజుల్లో వాళ్ళకు లీగల్ నోటీస్ పంపిస్తాము. వీ లాస్ట్ ప్రాపర్ షోకాజ్ నోటీస్ ఇస్తాము, లీగల్ నోటీస్ ఇస్తాము. వీ లాస్ట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ఎట్ ద సేమ్ టైం రికవరీ చేయడానికి కూడా వెనకాడ ఏం మొహమాటం ఏముంది, రికవరీ చేస్తాం. నీ ఇష్టం వచ్చినట్టు శాలరీ నీ సొంత మనుషులకి ఇచ్చినవో, ఉద్యోగం చేసి ఇచ్చినోడికి ఎలా తెలుస్తుంది మాకు? డెఫినెట్గా పెడతాము. ఆ రోజున ఎండీ గారికి రికవరీ పెడతాము, వసూలు చేస్తాం కూడా. ఎక్కడికి పోతాడు? ఎవరి కోసం కడతాడండి? ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసుకుంటూ పోతే రేపు అంత సాఫ్ట్ టార్గెట్ అయిపోయారా ఏంటి? కరెక్టే మీరు అడిగింది. వాళ్ళని తీయకపోతే మేము రోడ్డున పడతాం. ఇప్పుడు రేపు వారు అడిగారు కదా, అడిగారు ఏమడిగారు, రేపు సిఏజీ వాళ్ళు ఆడిట్ అబ్జెక్షన్స్ రాస్తారు. ఒక్క నిమిషం మేడం కాన్సల్ట్ చేయండి. ఇప్పుడు సిఏజీ వాళ్ళు రేపు ఆడిట్ అబ్జెక్షన్స్ రాస్తారు. ఇలానే జీతాలు ఇస్తూ పోతాం. ఇప్పుడు నేను అన్నా కదా, పాత ఎండీ నుంచి కానీ పాత అధికారుల నుంచి రికవరీ చేస్తామని చెప్పాము. ఇలానే మేము జీతాలు ఇచ్చుకుంటూ పోతే రేపు ఈ స్థానంలో ఇంకొక వ్యక్తి వచ్చి ఇలానే అడిగితే అప్పుడు మేము కూడా రోడ్డున పడతాం కదా. అప్పుడు మామ నుంచి కూడా రికవరీ పెడతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశారు. మేము ఆ తప్పును అంటే కంటిన్యూషన్ ప్రాసెస్గా మేము తెలుసుకొని ఈరోజు సరిదిద్దుతున్నాము. ఇప్పుడు వాళ్ళు రోడ్డున పడతారంటే మమ్మల్ని పడమంటారు చెప్పండి. మరి మేము కంటిన్యూ చేస్తే రేపు మీరే అడుగుతారు కదా, వాళ్ళు చేశారు మరి మీరెందుకు కంటిన్యూ చేశారు? మీరేమన్నా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని కంటిన్యూ చేశారా? లేకపోతే ఏం చేశారని మీరు అడుగుతారు కదా, అప్పుడు ఏం చెప్పాలి సమాధానం? సో ఇప్పుడు చెప్పండి, మేము పడమంటారా రోడ్డును వాళ్ళు పడమంటారా? అవును, జీతాలు తీసుకుంటున్నారు. ఉద్యోగాలనే చేస్తున్నారు, అరాకొర ఉద్యోగాలు. కొంతమంది రావట్లేదు, కొంతమంది వస్తున్నారు, కొంతమంది చేస్తున్నా కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే అపాయింట్మెంట్ లెటర్స్ లేవు, ఆఫర్ లెటర్స్ లేవు. మొత్తం నేనేం సింగిల్గా ఈ పేరు చెప్పి ఇతను, ఈ పేరు చెప్పి ఈ ఎంపీ ఇంట్లో వంట మనిషి, ఈ పేరు చెప్పి ఇతను ఇంట్లో డ్రైవరు, ఇతను ఆఫీస్కి రాడు, ఇతను ఆఫీస్లో 10 రోజులు వస్తాడు, ఇతను 30 రోజులు వస్తాడు, బాగా చేస్తాడు, కానీ అపాయింట్మెంట్ లెటర్ లేదు అని ఇవన్నీ సెగ్రిగేట్ చేయదలుచుకోలేదు. టోటల్ నెంబర్ ఇది. అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్న వాళ్ళలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నారు కొంతమంది, వాళ్ళను కూడా కొంతమంది తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్లను పూర్తి తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్ ఉండి నేను చెప్పా కదా, ఇక్కడ తింటూ పనిచేస్తే ఇప్పుడు మీరున్నారు, పత్రిక నుంచి వచ్చారు కదా, మీరు జీతం తీసుకుంటూ వేరే పత్రికలో పనిచేస్తారా? చేయరు కదా. వేరే మీడియా సంస్థ దగ్గర పనిచేయరు కదా, లేదా వేరే ఉద్యోగం చేయరు కదా. ఇక్కడ జీతం తీసుకుంటే ఆ సంస్థకే పనిచేస్తారు. సో మీకు అపాయింట్మెంట్ లెటర్ ఉండొచ్చు, కానీ వేరే దగ్గర పనిచేస్తే ఎంటర్టైన్ చేయమంటారా? నేను అదే ప్రజలను కూడా కోరుకునేది, మీ మీద కక్షతోటో దురుద్దేశంతో చేయట్లేదు.
ఈ తప్పు జరిగిందనే విషయం నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నా దృష్టికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను తీవ్రంగా అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి విమర్శించారు. 2 సార్లు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్లో అడుగు పెట్టకుండా ఆయన మానసిక క్షోభకి గురి చేశారని చెప్పారు. రాజమహేంద్రవరంలో మీడియాతో పురంధేశ్వరి మాట్లాడారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అంబేద్కర్ కి భారతరత్న పురస్కారం ప్రకటించామని గుర్తు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించింది భాజపా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పూర్తి విచారణ జరగాల్సి ఉందని, అక్కడ మరింత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని పురంధేశ్వరి అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజంగా చూడాలంటే రాజ్యాంగానికి 106 అమెండ్మెంట్స్ జరిగాయి. 90 పైచిలుకు సార్లు వారు అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగానికి మార్పులు చేయటం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏవైతే అమెండ్మెంట్స్ చేసిందో అది దేశంలో ఉన్నటువంటి పౌరులకి అదేవిధంగా కొన్ని వర్గాలకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి చేసినటువంటి సవరణలే కానీ ఇంతకు ముందు చేసినట్లు వాళ్ళకి ఉపయోగపడేటువంటి సవరణలు ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మా నాయకుడు అని చెప్పి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నారు. కానీ వాజ్పేయి గారు హయాంలో వారికి భారత రత్న ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2 పర్యాయాలు వారికి అపోజిషన్ క్యాండిడేట్ ని నిలబెట్టి కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అదేవిధంగా వారు రాజీనామా చేసిన అనంతరం వారు నేను ప్రసంగించి పార్లమెంట్ నుండి బయటకు వెళ్తానంటే కూడా వారికి ప్రసంగించకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మానసికంగా చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుంగిపోయినటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. 134 సార్లు ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు రద్దయితే దగ్గర 100 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రద్దు చేయబడ్డాయి. వినియోగదారుల చట్టంపై ప్రజల అవగాహన పెంచుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వినియోగదారుల హక్కులు సదుపాయాలపై అవగాహన పెంచుకోవాలని, వినియోగదారుల సంక్షేమ సంఘం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చట్టంలోని హక్కులను పౌరులు ఉపయోగించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించడం జరిగింది. విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ కి అలవాటు పడ్డామని, ఇక్కడ మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. టీ ఫౌండర్ నుంచి కందిపప్పు వరకు కల్తీ జరుగుతుందని తెలిపారు. పిల్లలు తినే చాక్లెట్లలోనూ కల్తీ జరుగుతుందని చెప్పారు. వీటిని నివారించేందుకు అందరూ కృషి చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాదెండ్ల తెలిపారు. అలాగనే దీపం 2 పథకం ద్వారా 75 లక్షల గ్యాస్ సిలిండర్లు అందించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో ఉండాలని తెలిపారు. చట్టాలు తీసుకువస్తే సరిపోదు, అవి యాక్టివ్ గా ఉండాలని అన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చట్టంలోని హక్కులను పౌరులు ఉపయోగించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రత్యేకంగా మీరందరూ కూడా జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి, మీ వంతు మీరు భాగస్వాములు అవడానికి, ఇది మన భవిష్యత్తు కోసం అనే ఒక ఆలోచనతో మనస్ఫూర్తిగా ఇక్కడికి విచ్చేసిన మన విద్యార్థులకు, ఇక్కడ విచ్చేసిన పౌరులకు, మా అధికారులకు పేరు పేరున అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే వినియోగదారుడికి అంతిమంగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎవరిని పోయి కలవాలి, ఎవరు చెప్పుకోవాలి, ఎవరు పట్టించుకోవడం లేదనే సందర్భంలో మన ప్రయాణంలో నిలిచింది మన మీడియా సోదరులు. సో వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ రోజున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి డిసెంబర్ 24వ తారీఖున 1986లో ఆ రోజు రాష్ట్రపతి గారి ఆమోదముద్ర పొందిన తర్వాత ప్రతి సంవత్సరం మనం చేసుకునే ఈ కార్యక్రమంలో అనేక మార్పులు టెక్నాలజీని బేస్ చేసుకుని కూడా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినాయి. వినియోగదారుడికి ఉన్న బేసిక్ రైట్స్, ఆ హక్కులతో పాటు ఖచ్చితంగా ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా ఎవరైతే యాజమానులు, వ్యాపారవేత్తలు, వాళ్ళు అందించాల్సిన కనీస సౌకర్యాలు, వీటి గురించి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అంటే కన్జ్యూమర్ అవేర్నెస్ ఉంది కదా, కన్జ్యూమర్కి మనం ఒక చిన్న లేబుల్ అంటించి మనం కొన్ని వివరాలు మనం ఇచ్చామని అంటే అంతటితో సరిపోదు. పౌరుల యొక్క హక్కులు ఏ విధంగా మనం పోరాడుతూ ఉంటామో అదేవిధంగా వినియోగదారుడికి కూడా అదేవిధంగా హక్కులు ఉంటాయి. రైట్ టు ఎక్స్ప్రెస్, రైట్ టు స్పీక్ అనేది మనకి రాజ్యాంగంలో ఉన్న,
యాక్చువల్గా మనం ఫిజికల్గా క్షేత్రస్థాయిలో మనం పర్యటించినప్పుడు, మనం కొనుగోలు చేసినప్పుడు మనం ఎదుర్కొన్న సమస్యలపైన మనం ఒక నమ్మకంతో కొన్న ప్రోడక్ట్కి, ఆ సర్వీస్కి సరైన విధంగా రెస్పాన్స్ లేకపోతే మనలో మనం ఆ బాధ కలగకుండా ఖచ్చితంగా దీనికి ఒక రిడ్రెసల్ మెకానిజం ఉండాలి అనేది మనందరం కూడా పోరాడి అవసరమైతే ఆ కంపెనీస్ కానివ్వండి, ఆ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, వాళ్ళని మనం లయబుల్ చేసే విధంగా మనందరం కూడా చట్టం గురించి అవగాహన పెంచుకోవాలి. ఇది ఎందుకు అవసరం అంటే, గుంటూరు జిల్లా జైలులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించిన అనంతరం మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ దళిత మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అక్రమంగా అరెస్టు చేశారు. 4 నెలలుగా జైల్లోనే ఉంచుతున్నారు. ఏ ఒక్క కేసు మీద ఆధారాలు లేవు. అన్ని అప్పటికప్పుడే తయారు చేసిన అక్రమ కేసులు. ఇప్పుడు టీడీపీ వ్యవహరిస్తున్న తీరు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం రావడంతోనే అక్రమ కేసులతో పాటు పాత కేసులను కూడా బయటకు తీస్తున్నారు. నందిగం సురేష్ మాజీ ఎంపీ, ఆయనకు జైలులో కనీస గౌరవం ఇవ్వటం లేదు, కనీస వసతులు కూడా కల్పించడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అంతులేని కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. పసిపిల్లలు ఉన్న సుధారాణి అనే సోషల్ మీడియా యాక్టివిస్టును అతి దారుణంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని అన్నారు. నందిగం సురేష్ గారు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి రేపు జనవరి 6, 7కు దాదాపు 4 నెలలు అవుతుంది. ఏ కేసు తప్పుడు కేసులని ఎందుకు అంటున్నామంటే, దాని మీద ఎక్కడ ఆధారాలు లేనివన్నీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసిన వీటితో 3-4 ఏళ్ల క్రితం అన్ని బయటకు తీసి, నిజంగా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న పద్ధతిలో మేము ఆ రోజు వ్యవహరించింటే, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించింటే ఈ కేసులన్నీ ఆ రోజు తీసేసిండొచ్చు. అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులు పెట్టలేదు. అధికారంలో ఉన్నాం, మా వాళ్ళ మీద తప్పుడు కేసు ఉంటే వాటిని తీసేయించాలనే దానికి పోలేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఏ డిపార్ట్మెంట్లో వాటి పని అవి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ లైన్ అయితే తీసుకున్నారు, దాన్ని ఈరోజు వీళ్ళు రావడమే తెలుగుదేశం పార్టీ వీటన్నిటినీ తోడి లేని కేసులు కొత్తవి పెట్టడం, పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి, మేము ఏమరపాటుగా ఉన్నామంటే ఉన్నాము. ఎందుకంటే చట్టం తన పని చేసుకుపోతుందంటే న్యాయంగా ధర్మంగా ఉంటారని అనుకున్నాం. ఇదిగో ఇలా తీసుకొచ్చేసి అక్రమంగా జైల్లో పడేస్తుంది. కోర్టు కేసుల్లోనూ న్యాయస్థానాల్లో ఉన్న వ్యవహారాల్లో ఉండే లొసుగులో వాటిని వాడుకుని సిస్టమ్ను మేనేజ్ చేసుకుంటూ, ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అలాగే వ్యవహరించింది. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయినా ఈరోజు అదే చేస్తుంది. అధికారంలోకి వచ్చాక మరింత దుందుడుగ్గా చేస్తుంది. దానికి నిదర్శనం ఈరోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈరోజు 4 నెలలు ఇక్కడ ఉండడం. అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు. దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతున్నాం. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఫోన్లు చేస్తాడు, ఏది ఎట్లా నడవాలనో ఇక్కడికి డైరెక్షన్స్ ఇస్తాడు. అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుందని భయంతో కొంతమంది రాజ్యాంగాన్ని అవమానించే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని బహుజన సమాజ్వాదీ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం గుంటూరులో ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షాపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాయకులు భగత్ సింగ్ డిమాండ్ చేశారు. మంత్రి ఎంపీ పదవి నుంచి తప్పించాలని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వైకే, బీఎస్పీ నాయకులు వరగాని ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సిఐ సిహెచ్ సింగయ్య ఆధ్వర్యంలో హిందూ కాలేజీ సిగ్నల్ వద్ద మంగళవారం కార్యక్రమం జరిగింది. హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యం చేస్తే విలువైన ప్రాణాలు కోల్పోతారని యమధర్మరాజు వాహన చోదకుల్ని హెచ్చరించాడు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకి చేరాలని నాయకుడు వేషధారణలో ఆశీర్వదించాడు.
ప్రియతమ ఎస్పీ గారు సతీష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు మనకి గుంటూరులో హెల్మెట్లు ధరించడం మీద అవగాహన గురించి ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా హెల్మెట్ లేకపోతే మేము ఎన్నో రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో లాస్ట్ 4 నెలలు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఒక 4 నెలలు పీరియడ్ తీసుకుంటే సుమారు హెల్మెట్ ధరించకపోవడం వల్ల 2 వీలర్ల మీద ప్రయాణాలు చేసేవాళ్ళు 677 మంది మరణించడం జరిగింది. ఈ విషయంలో హైకోర్టు వారు కూడా చెప్పడం జరిగింది. హెల్మెట్ కూడా ప్రతి ఒక్కరు ధరించాలి. మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఇంతమందిలో ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఈ హెల్మెట్ మీద అవగాహన గురించి మా ఎస్పీ గారు ఒక అవగాహన ఏర్పాటు చేయడం కోసము ఈ కార్యక్రమము ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడంగా జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి కోరుతా ఉన్నాము. సమగ్ర మనోవికాసానికి బాటలు వేశారా గుంటూరు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యాబోధన ఉంటుందని స్కూల్ ప్రిన్సిపల్ సింగారెడ్డి ఆదిలక్ష్మి తెలియజేశారు. మత సామరస్యాన్ని పాటిస్తూ తమ స్కూల్లో అన్ని పండుగల్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఆయా పర్వదినాల ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరిస్తామని చెప్పారు. దైనందిన జీవితంలో క్రమశిక్షణ, విద్య పట్ల అంకితభావం సాధించాలనే పట్టుదల విద్యార్థి దశ నుంచే అభ్యసించే విధంగా ఉద్బోధిస్తామని చెప్పారు. గుంటూరు అమరావతి రోడ్డు నగరాల ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి. ఈ మేరకు కల్వరి టెంపుల్ పాస్టర్ రామారావు నతేనియల్ క్రిస్మస్ విశిష్టతను, క్రీస్తు సందేశాన్ని వివరించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి మాట్లాడారు. విద్యార్థులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అందిస్తున్న అత్యుత్తమ విద్యా బోధన గురించి వివరించారు. కార్యక్రమంలో స్కూల్ రీజనల్ ఇన్ఛార్జి సుందర్ రెడ్డి, ఏఓ శ్రీనివాసరావు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మేము గుంటూరు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇవాళ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేస్తున్నామండి. సో సెమీ క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము, అసలు క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అనేది మా విద్యార్థులకి చెప్పాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నామండి. మేము మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. దానికి ఫాదర్ని పిలిచేసి ఒక సందేశం ఇప్పించాము. పిల్లలకి ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఎలా ఉండాలి, యాజ్ ఏ స్టూడెంట్స్, యాజ్ ఏ చిల్డ్రన్ వాళ్ళు ఎలా ఉండాలి, స్కూల్లో ఎలా బిహేవ్ చేయాలి, ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలి, ఇదంతా ప్రీస్ట్ గారు వచ్చి సందేశం ఇచ్చారండి. పిల్లలందరూ కూడా డెఫినెట్గా అవన్నీ ఫాలో అవుతారు. మా గుంటూరు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటేనండి, ప్రతి సెలబ్రేషన్, ప్రతి పండుగ కూడా మేము ఈక్వల్గా సెలబ్రేట్ చేస్తాము. సర్వమత సమ్మేళనం లాగా మాకు ఒక రిలీజియన్ అని, ఒక క్యాస్ట్ అని అలాంటి ఏమీ ఉండవండి. అన్నీ కలుపుకొని ప్రతి స్టూడెంట్ ఈక్వల్. దెర్ ఈజ్ నో రిలీజియన్, దెర్ ఈజ్ నో క్యాస్ట్. చిల్డ్రన్ ఆర్ అవర్ గాడ్స్, ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ కమ్యూనిటీ, దట్స్ ఆల్. సో ఆ ప్రతిపాదనతోటి మేము ముందుకు వెళ్తూ ఉంటామండి. ఎప్పుడు స్కూల్లో ఎప్పుడు ప్రతి ప్రోగ్రాము కండక్ట్ చేస్తాము. ప్రతి పేరెంట్ వస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇవాళ ముఖ్యంగా ఈ క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే, పిల్లలందరూ కూడాను చాలా వెల్ డిసిప్లైన్డ్గా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ అంతా చాలా బాగుండాలి అని చెప్పి వాళ్ళకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది ఫాదర్ ద్వారా. అట్ ద సేమ్ టైం క్రిస్మస్ని ఎంత సంతోషంగా, ఎంత జాయ్ఫుల్గా జరుపుకుంటారో కూడా వాళ్ళు చూపించడం జరిగింది. దీనికి గాను మాకు అవకాశాన్ని ఇస్తున్న మా మేనేజ్మెంట్, మా చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి గారికి, డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు, జోసెఫ్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. మాకు వెనకుండి ప్రతి క్షణం, ప్రతిరోజు మా వెన్నంటి ఉండి మాకు ప్రతిదీ సలహాలు ఇస్తూ మాతో ప్రతిదీ పంచుకుంటూ ఉన్నటువంటి మా రీజనల్ ఇన్ఛార్జ్ సుందరెడ్డి గారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అట్ ద సేమ్ టైం ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరగడానికి కారణమైనటువంటి మా టీచింగ్ స్టాఫ్కి అందరికీ, నాన్ టీచింగ్ స్టాఫ్. నా పేరు రాంబాబు. మా పెద్ద పాప ఆక్స్ఫర్డ్లోనే చదువుకొని ఇప్పుడు కాలేజ్ చదువుతుంది. ఇక్కడ సిబిఎస్ సిలబస్ కానీ, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కానీ అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మా రెండో పాప ప్రజెంట్ ఇక్కడ ఆక్స్ఫర్డ్ సిబిఎస్సి బ్రాంచ్లో చదువుతుంది. మా పెద్ద పాప అయితేనేమో మెయిన్ బ్రాంచ్ గార్డెన్ సెంటర్లో ఉన్న మెయిన్ బ్రాంచ్లో చదువుకున్నారు. ఇక్కడ చదువుకున్న తర్వాత మా బిడ్డలు ఇద్దరు కూడా ఇంటి దగ్గర వాళ్ళ డిసిప్లిన్ కానీ, వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఫర్దర్ స్టడీస్లో కూడా చాలా ఉపయోగపడింది. ఫ్యాకల్టీస్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ బాగా రెస్పెక్ట్గా ఉంటారు. తర్వాత ఇక్కడ క్లీనింగ్ కానీ, బయట ప్లే గ్రౌండ్స్ కానీ, తర్వాత ఇక్కడ నేర్పించేవే మాకు పిల్లలు కూడా ఇంటికాడకు వచ్చి మిగతా ఇంటికాడ ఉన్న టైంలో కూడా వాళ్ళ ఆటలు నెమరేర్చుకుంటా మాట్లాడుతూ ఉంటారు. చిన్న బిడ్డలప్పటి నుంచి కూడా మా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. సో ఆక్స్ఫర్డ్ అనేది పేరెంట్స్కి ఒక బెస్ట్ ఆప్షన్ అనేది నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను.
కాబట్టి మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆక్స్ఫర్డ్ని ఎంచుకుంటారని నేను ఒక పేరెంట్గా బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అవును సార్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు పిల్లలకి. ఈరోజు కూడా నేను సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయంటే మా పాప కూడా ఉంది ఇక్కడ. ఆ ఆటల్లో నేను చూడటానికని నేను వచ్చాను. పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. ప్రతి ప్రోగ్రాం కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారు. పిల్లలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సార్. సో ఇదంతా కూడా బాగుంది, ఎడ్యుకేషను బాగుంది. పేరెంట్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పాపని ఇక్కడ జాయిన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ చాలా బెటర్. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఈ ఫ్యాకల్టీ టీచింగ్ కానీ చాలా బాగుంది. ఏమన్నా సెలబ్రేషన్స్ కానీ బాగా కండక్ట్ చేస్తున్నారు. విద్యార్థులను ఏ విధంగా బాగా ఎంకరేజ్మెంట్ బాగుంది. యాక్చువల్లీ నా డాటర్ నెదర్లాండ్స్లో పుట్టింది, కానీ నాకు అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ అనిపించలేదు. వై? బికాస్ షీ ఈజ్ లాట్ ఆఫ్ హ్యావింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు యాజ్ వెల్ యాజ్ హిందీ యూకేజీలో స్టార్ట్ చేస్తారు, కానీ తనకి ఇప్పుడే వచ్చేసింది. ఫ్యాకల్టీ వైజ్ వెరీ నైస్, ఫ్రెండ్లీ టీచర్స్ అండ్ ఇన్ఛార్జ్ మేడం కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ప్రిన్సిపల్ మేడం, ఆల్ ద కమ్యూనికేషన్ ఈజ్ వెరీ గుడ్. అండ్ కమింగ్ టు స్పోర్ట్స్ డే, ఆల్ ద సెలబ్రేషన్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ దిస్ ఆక్స్ఫర్డ్ ఐఐటి ఇంటర్నేషనల్ స్కూల్. పిల్లల మీద ఒత్తిడి అయితే ఏం లేదండి. ప్రతి ఒక్కరికి ఈక్వల్గా వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళకి ఏ టైంలో ఏది పెట్టాలో, ఏ టైంలో ఏ స్టడీ చేయాలో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళు ఇష్టపూర్వకంగా చక్కగా జరిగిపోతుంది. అయితే పిల్లల మీద ఈ మధ్య ప్రతి స్కూళ్ళల్లో ఎక్కువ బర్డెన్ చేసి ఇంగ్లీష్ కానీ ఏదైనా అన్ని సబ్జెక్ట్స్ బర్డెన్ చేసేసి ప్రెషర్ పెట్టేసి వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వాటి మీద ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఈ స్కూల్లోకి వచ్చేసరికి వాళ్ళకి ఎంతో ఫ్రీడమ్గా వాళ్ళకి ఇచ్చే టైము వాళ్ళ టైంలోనే అన్ని ప్రతి ఒక్కటి చక్కగా టైం టు టైము చేస్తున్నారు. హెల్త్ ఇష్యూస్ మీద కానీ ఏవి ఎఫెక్ట్ పడకుండా ప్రతి ఒక్కటి ఎఫెక్ట్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బాగా చేస్తున్నారు. బాగా నచ్చింది ఆక్స్ఫర్డ్. యాక్చువల్గా మేము హైదరాబాద్లో ఉంటామండి. హైదరాబాద్ నుంచి మా వాళ్ళని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి ఇక్కడ జాయిన్ చేసామన్నమాట ఆక్స్ఫర్డ్. అన్ని స్కూల్ చూసుకున్నాం. ది బెస్ట్ ఏది అని అంటే అందరూ ఆక్స్ఫర్డ్ అని చెప్పారు. బట్ మేము జాయిన్ చేసినందుకు మేమైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము. చాలా బాగుందండి ఎవ్రీ వన్. గుంటగ్రౌండ్ లో విజయశ్రీ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, ఎగ్జిబిషన్ నిర్వాహకులు కుమార్, డాక్టర్ శనక్కాయల రాజకుమారి, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల్ని పురస్కరించుకొని నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. అలాగే పిల్లలకు అవసరమైనటువంటి గేమ్స్ని అన్నీ కూడా అందుబాటులోకి పెట్టడానికి ఈ పండగ సీజన్లో డిసెంబర్ 25 నుండి రాబోయేటువంటి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్లో అనేక స్టాల్స్తో ఏర్పాటు చేసి విజయశ్రీ ట్రేడ్ ఫేర్ పేరుతో ఎగ్జిబిషన్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. సోదరుడు కుమార్ గత 10 సంవత్సరాల అనుభవం కలిగి అనేక వస్తువులు, ఎక్కడ దొరకనటువంటి వస్తువులతో పాటు జాయింట్ వీల్, అలాగే మ్యాజిక్ షోతో పాటు అలాగే వివిధ రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ గేమ్స్తో పాటు ఈరోజు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సెట్టింగ్, బాహుబలి సెట్టింగ్ని కూడా ఏర్పాటు చేసి గుంటూరు నగరాన్ని ఒక కొత్త శోభను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు విజయశ్రీ ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ను ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా గుంటూరు నగర ప్రజలు ఈ పండగ సీజన్లో కుటుంబాలతో సహా ఇక్కడికి విచ్చేసి ఈ ఎగ్జిబిషన్ను ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, ముందుగా సోదరుడు కుమార్ గారికి అలాగే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఈరోజు కొత్తపేట గుంటగ్రౌండ్లో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా ఓపెనింగ్ రావడం జరిగింది. డిసెంబర్ 25 నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు దాకా విజయశ్రీ ఫేర్ ఎగ్జిబిషన్ వారు ఈ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేస్తారు. 45 డేస్కి మనకి సంక్రాంతి పండుగ కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, పండగకి పిల్లలకి సెలవులు ఇస్తారు. అందరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ ఎగ్జిబిషన్ తిలకిస్తారని చెప్పేసి ఇక్కడ జైట్ వీల్ కానివ్వండి, పిల్లలకి సెల్ఫీ పాయింట్ కానివ్వండి,
కొత్త కొత్త ఎక్విప్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. అంతా కూడా మేము చెక్ చేయడం జరిగింది. కొంత క్వాలిటీగా కానీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, రష్ లేకుండా, తోపులాటలు కూడా జరగకుండా కూడా మంచి వైట్తో కానీ గేటు కానీ అనేది పెద్ద బాహుబలి సెట్టింగ్ కానివ్వండి, పిల్లలకి ఆహ్లాదకరంగా పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవడానికి మంచి ప్రోగ్రాం అనేది ఇక్కడ ఎగ్జిబిషన్ రూపంలో పెట్టడం జరిగింది. గుంటూరు వాసులందరూ కూడా ఎగ్జిబిషన్ని కుటుంబ సమేతంగా తిలకించాలని చెప్పేసి కోరుకుంటూ కుమార్ గారికి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికి కూడా శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.